హలో ఆల్, నేను మీ ప్రత్యూష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూ మనీ వ్లాగ్స్. అండ్ ఈరోజు సంక్రాంతి వ్లాగ్ అనమాట. చాలా లేట్ అయిపోయింది వ్లాగ్ పెట్టడానికి, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఈ ముగ్గేమో వదిలేసింది, కలర్స్లో నేను కూడా హెల్ప్ చేసిన, కలర్స్ ఇద్దరం కలిసి వేసినాము. అండ్ ఇంకా సంక్రాంతి రోజు నేను వదిన అండ్ ఆల్సో అమ్మ ముగ్గురం నోముకున్నాం అనమాట. కానీ ముందు రోజు పిల్లలకి భోగిపళ్ళు అవి పోసినాం కదా, భోగిపళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ ముందు రోజు సర్ది పెట్టుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే ఇవన్నీ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి ముందు రోజు మేము అన్నీ సర్ది పెట్టుకున్నాము. నేను ఎక్కువ ఏం నోముకోలేదు, చాలా సింపుల్గానే నోముకున్నా. వీటిలో ఏమేమి ఉన్నాయి అని అంటే, ఆ చెంబులు ఏంటంటే బాలెంతలు నోముకోవాలంట, అందుకని నేను ఆ చెంబులు నోముకుంటున్నాను. మా వదినేమో ఆ చిన్న గిన్నెల్లో ఇట్లా ఫిష్ ఏంటవి శంకులు అవి ఉన్నాయన్నమాట, సప్త సముద్రాలు అని చెప్పి నోముకుంటుంది. ఈరోజు ఈ సంక్రాంతి మండే వచ్చింది కనుక శివుడిది నోముకుంటున్నాం అనమాట. ఇట్లా 13 ఏవైనా 13 నోముకోవాలి. శివుడిది బిల్ల, దానికి విభూతి ఒకటి అండ్ జంజము అండ్ చందనము అండ్ ఒక ఫ్లవర్ అట్లా అనమాట, సెట్ లాగా అట్లా 13 నోముకుంటున్నాము. అండ్ ఇదే నేను చెప్పింది సప్త సముద్రాలు అని చెప్పేసి ఇది నోముకుంటుంది. అవేమి చిట్టి గాజులు, అమ్మవార్లకి వేస్తారు కదా చిట్టి గాజులు. అండ్ ఇవేమో శివలింగాలు. ఏవి నోముకున్నా కూడా 13 నోముకోవాలన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా ఏం నోముకుంటారంటే పసుపు కుంకుమ. ఇవి 13 అని కాదు, జస్ట్ గిన్నెల్లో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ అండ్ నువ్వుల ముద్దలు అవి కూడా 13, సకినాలు అవి కూడా 13. ఇవి కొన్ని మ్యాండేటరీ ఉంటాయన్నమాట. ఏ ఇయర్ అయినా అవి నోముకోవాలి. నువ్వుల ముద్దలు, సకినాలు అండ్ చిలకలు అని చెప్పేసి ఇవి మాత్రం ఖచ్చితంగా అన్నీ ఏ ఇయర్ అయినా నోముకోవాలి. అవి కంపల్సరీ. అవి కాకుండా ఇంకా ఏవైనా నోముకోవాలంటే అన్నీ కూడా 13 నోముకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సెస్ అనే కాదు, ఏవైనా యూస్ఫుల్ థింగ్స్ మనం నోముకోవచ్చు అనమాట. ఇవి ఏంటంటే 13 మందికి పంచుతారు. అంటే మన ఇప్పుడు సిటీస్లో అట్లా ఏం పంచడానికి అయితే ఉండట్లేదు, కానీ ఊళ్ళలో అయితే 13 మందికి అయితే పంచుతారు. ఇవి సప్త సముద్రాలు 7 ఉన్నాయి. ఎందుకు అని అంటే ఆ నోము 7 ఉంటాయి అన్నమాట, సప్త సముద్రాలు కాబట్టి. అండ్ మిగతావన్నీ 13 ఉంటాయి అన్నమాట నోముకోవడానికి. నేను మా వదిన కట్టుకుంది బనారస్ శారీస్. మేమిద్దరం సేమ్ శారీస్ కట్టుకున్నాము. యాక్చువల్లీ నాది కొంచెం లేట్ అయ్యి ఉండే బ్లౌజ్, బట్ వచ్చేసింది, టైం వరకు అయితే అందింది. మేమిద్దరం ఇట్లా చూస్తుంటే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నాకు బనారస్ శారీ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే, కానీ ఈసారి సంక్రాంతికి కుదిరింది నేను బనారస్ శారీ తీసుకోవడము. అండ్ నాకు ఇదే కలర్ కావాలని ఉండే, బికాజ్ మా వదిన కట్టుకున్న శారీ కలర్ నాకు ఆల్రెడీ ఉందన్నమాట, అంటే వేరే పట్టులో ఉందన్నమాట, లైట్ వెయిట్ పట్టులో. అందుకని నాకు ఇదే కలర్ కావాలి అని చెప్పి నేను అనుకున్నా, బికాజ్ నాకు ఆ కలర్ శారీ లేదు. అందుకని నేను ఈ కలర్ శారీ కొనుక్కున్నాను. అండ్ నా శారీ కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఖచ్చితంగా నోములు ఉంటాయి, చాలామంది నోముకుంటారు. మీకు ఇది కొత్తగా అనిపిస్తుందా? ఒకవేళ సంక్రాంతికి నోములు కాకుండా మీరు ఇంకేదైనా స్పెషల్స్ చేసుకుంటారా? మీరు ఏ రీజియన్కి సంబంధించిన వాళ్ళు, ఐ మీన్ లైక్ ఏ ప్లేస్ నుంచి సంబంధించిన వాళ్ళు, మీరు ఎట్లా సంక్రాంతిని స్పెషల్గా ఏం సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము నోముకుంటున్నప్పుడు మా ఇంట్లో జెంట్స్ ఏం చేస్తారంటే డోర్ బయట పాలు పొంగిస్తారనమాట. ఆ పాలు పొంగియడం చిన్న కుండలో పాలు పోసి చుట్టూ 4 గొబ్బెమ్మలు పెట్టి దాని చుట్టూ దారం చుడతారనమాట. వీడియో ఎండింగ్లో మీకు అది ఉంటుంది, మీకు కనిపిస్తుంది. అండ్ వాటి చుట్టూ ఏంటంటే బియ్యము, నవధాన్యాలు, ఆల్ ద వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నవి అవన్నీ కూడా చుట్టూ పెట్టి మధ్యలో పాలు పొంగిస్తారు. ఇదే నోముకోవడం అనమాట. ప్రతిదాన్ని 13 సార్లు ఇట్లా అనాలన్నమాట, ఎందుకంటే ప్రతి దాంట్లో 13 ఉంటాయి కాబట్టి. కరెక్ట్ టైంకి రోహన్ ఏడుపు స్టార్ట్ చేసిండు, కరెక్ట్ నోముకునే టైంకి. సో ఇంకా వేరే ఆప్షన్ మనకేమి ఉండదు కదా, వాళ్ళని కూర్చోబెట్టుకొని మనం పనులు చేసుకోవడం తప్ప. సో తప్పక వాడిని కూర్చోబెట్టుకున్నా. అండ్ వాడిని కూర్చోబెట్టుకొని నోముకోవాల్సి వచ్చింది. అట్లా హారతి కూడా తీసుకుంటా అంటున్నాడు, అన్నీ మీద పడ్డట్టు చేస్తాడనమాట. లాస్ట్ ఇయర్ ఏమంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ టైం సంక్రాంతి పండగ అని చెప్పి వచ్చి ఉండే. సో మేము అందరం కైట్స్ ఎగిరేసి ఉండే. ఈసారి
ఏమైందంటే మా అన్నయ్య ఒక్కడే అయిపోయిండు అబ్బాయి. సో ఏంటంటే కైట్స్ ఈసారి ఏం ఎగరేయలేదు. బికాజ్ అన్నయ్య ఒక్కడే ఉండడు, మాకెవ్వరికి కైట్స్ ఎగరేయడం రాదు కాబట్టి అందుకని మేమేం కైట్స్ అంతా ఎగరేయలేదు ఈసారి. లాస్ట్ టైం అయితే ఫుల్ ఫన్ అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసినాం. కొన్ని ఇయర్స్ తర్వాత మేము ఎంజాయ్ చేసినాము. అండ్ మీలో ఎంతమంది చెల్లెలకి ఇట్లానే జరుగుతుందో చెప్పండి. అన్నలు కైట్స్ ఎగరేస్తుంటే వెనకాల మనము ఆ థ్రెడ్ పట్టుకున్న అదంతా నిల్చోవాలి. అండ్ అన్నలు బ్యాటింగ్ చేస్తుంటే మనం బౌలింగ్ చేయాలి, లేదంటే ఫీల్డింగ్ చేయాలి. ఇలాంటిది ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయిందో నాకు ఒక లైక్ కొట్టి అండ్ కింద కామెంట్ కూడా చేయండి. అన్నలు ఎప్పుడు అంతే కదా, చిన్న ఉన్నప్పుడు మనల్ని అయితే బౌలింగ్ లేకపోతే ఫీల్డింగ్ చేపిస్తారు, లేకపోతే కైట్ ఎగరేస్తుంటే వెనకాల అది పట్టుకొని నిల్చోమంటారు. సో ఇట్లా నాకు కూడా జరిగింది. అండ్ ఇంకొక ఫన్ పార్ట్ ఏంటంటే, నాకు చెల్లి కూడా ఉంది కదా, మేము ఇట్లా క్రికెట్ ఆడదామని అన్నప్పుడు మా అన్నయ్య మోస్ట్లీ బ్యాటింగ్ చేస్తుండే, మా చెల్లి ఎప్పుడు బౌలింగ్ చేస్తుండే, నేను ఎప్పుడు ఫీల్డింగ్ చేస్తుండే. పోయిన బాల్ని తీసుకొచ్చి ఒక్కటే నాది పని. దాని తర్వాత ఇక మా చెల్లి గింజుకొని బ్యాటింగ్ కొద్దిసేపు చేసేది. అప్పుడు కూడా మా అన్నయ్యనే బౌలింగ్, నేను ఎప్పుడు బౌలింగ్ చేసేదాన్ని కాదు. అప్పుడు నేనే ఫీల్డింగ్ చేసేదాన్ని. తర్వాత నా టర్న్ బ్యాటింగ్ వచ్చేటప్పటికి ఇక అలసిపోతాం అనమాట. మేము అలసిపోయిన తర్వాత చలో ఇంకా వెళ్ళిపోదాము, అయిపోయింది గేము అని చెప్పి అంటుండే. బట్ ఏమో చిన్నప్పుడు అయినా కూడా నేను ఎంత పెద్ద పోట్లాడేదాన్ని కాదనమాట. నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఏమి ఉండేదాన్ని కాదు. సో మీ అందరి లైఫ్లో కూడా అంతేనా? అండ్ మీ అన్నలు అట్లా చేసిండ్రా? నాకు కామెంట్స్లో చెప్పండి. అక్కలు ఉంటే కూడా అట్లనే చేస్తారు అనుకుంటా. అక్కలు కూడా చెల్లెలతో బాగా పని చేయించుకుంటారు. కరెక్ట్గా మేము నోముకునే టైంకి అయితే మా చిన్నోడైతే పడుకున్నాడు. బికాజ్ లేడీస్ అందరం బిజీగా ఉన్నాం కదా. దాని తర్వాత కొంచెం మా చెల్లి నోముకోలేదు ఆ రోజు. కొంచెం సేపు అయిన తర్వాత మా చెల్లి ఎత్తుకుంది వాడిని. మోస్ట్ ఆఫ్ ద టైం వాడు పడుకున్నాడు. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ ఇంకా పూజ అయిపోతుంది అన్న టైంలో వాడు లేచిండనమాట. అండ్ ఈ కెమెరామెన్ కూడా మా చెల్లియే, పాపం అదే రికార్డ్ చేసింది. వాడిని ఎత్తుకొని మరీ రికార్డ్ చేసింది ఇదంతా. మా మమ్మీని చేయలేకపోయింది, ఎందుకంటే పూజ గది సైడ్ కూర్చుంది కదా, మా మమ్మీ ఫేసింగ్ అటు ఉందన్నమాట. క్యాప్చర్ చేసినా కూడా బ్యాకే కనిపిస్తుంది తప్ప ఫ్రంట్ సైడ్ ఏం కనిపించదు. అందుకని చెప్పేసి మా మమ్మీని ఏం రికార్డ్ చేయలేదు. లాస్ట్లో నేనైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసిన, దాంట్లో మా మమ్మీ ఉంటుంది చూడండి. అండ్ నేను చాలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, అందరూ తప్పకుండా చూడండి. స్వర్ణిక గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి నేను చాలా జ్యువెలరీ ఐటమ్స్ పెడుతున్నా. లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనం ఆర్డర్ ఇచ్చి మనకి నచ్చిన డిజైన్ కూడా మనం చేయించుకోవచ్చు. స్వర్ణికలో లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే చాలా అవైలబుల్గా ఉంది. మనకేంటంటే ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది కదా, లైట్ వెయిట్లో హెవీ లుక్ జ్యువెలరీ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఇంతకుముందు ఇంతకుముందు జ్యువెలరీ ఎలా ఉండేదంటే ఎక్కువ గోల్డ్తోని ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ పెట్టుకొని చాలా హెవీగా అది కనిపించేలాగా ఉంటున్నాయి. సో అలాంటి జ్యువెలరీ అంతా మనకి స్వర్ణిక గోల్డ్ అండ్ డైమండ్స్లో మనం ఆర్డర్ పైన కూడా చేయించుకోవచ్చు. ఖచ్చితంగా వెళ్ళి నా షార్ట్ వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చిన ఐటమ్ని మీరు చూస్ చేసుకొని, మీరు స్వర్ణిక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, మీరు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటంటే స్వర్ణిక గోల్డ్ అండ్ డైమండ్స్ అని ఉంటుంది. దాంట్లో కూడా మంచి కలెక్షన్ వాళ్ళు ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి వెళ్ళండి అబ్బా, కొంచెం అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో ఇదైతే మా సంక్రాంతి వ్లాగ్. మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. మీ సంక్రాంతి ఎలా చేసుకున్నారు? మీ రీజియన్లో ఏదైనా స్పెషల్గా చేసుకుంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.